వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ టొమాటో రైస్. దానికోసం ఒక బాండీ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి సరిపడా. సో ఇక్కడ నేను 4 మెంబర్స్కి సరిపడా చేస్తున్నా అండి. 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి తాలింపు వేగిన తర్వాత దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి. చిన్న ముక్కలుగా తరుక్కొని ఉల్లిపాయని తాలింపులోకి వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ ఎక్కువగా ఏమీ వేగవసరం లేదండి, కాస్త బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. దీనిలో కాస్త ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను. ఉప్పు వేసుకుని కాసేపు వేపించుకుంటాను. ఇదిగోండి, చూసారు కదా వేగిపోతుంది. దీంట్లోకి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అండి వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఒక దగ్గరే ఉంచుకోకండి, దాన్ని కలుపుకొని వేపుకుంటేనే మీకు అది మాడకుండా ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త పచ్చివాసన పోవాలి. మీన్వైల్ నేను టొమాటోలు కట్ చేసుకొని పెట్టుకున్నా అండి. టొమాటోలు నేను ఇక్కడ 6 నుంచి 7 వరకు టొమాటోలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. బాగా పండినవి అయితే ఇంకా బాగా వస్తుంది. సో నేను ఇక్కడ 4గురికి చేస్తున్నాను. మీరు మీకు సరిపడా ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి వేసుకోండి. నేను 4గురి కోసం ఒక 6 నుంచి 7 టొమాటోలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను. టొమాటోలు వేసుకున్నాక ఇవి మషిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోలు బాగా కుక్ అయిపోవాలండి. చూసారు కదా, ఆ మాత్రం టొమాటోలు నాకు పట్టాయి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి, ఎక్కువ మందికి అయితే. ఒకవేళ 4గురు అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది. దీన్ని కాస్త మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచండి. తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకొని చూడండి. చూసారు కదా, టొమాటోలు కాస్త కుక్ అవుతున్నాయి. ఇంకా కాస్త మషిగా అవ్వాలండి. టొమాటోలు మషిగా అయిన తర్వాత దీంట్లోకి నేను కాస్త పెరుగు యాడ్ చేసుకుంటాను. ఇది తొందరగానే అయిపోతుందండి. నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది, మీ దగ్గర రైస్ కుక్ చేసుకొని ఉంటే. సో ఇక్కడ నాకు టొమాటోలు కుక్ అయిపోయాయి. దీంట్లోకి నేను ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నాను. అండ్ దీంట్లోకి ఒక చిటికెడు పసుపు అండ్ ఒక 1/2 స్పూన్ వరకు కారము, ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి వేగినాయి. ఇవి వేగాక దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకుంటాను. చిన్న కప్పు తీసుకున్నా అండి నేను, ఒక 1/2 కప్పు. సో చూసారు కదా, ఒక 1/2 కప్పు. మీకు ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకుంటే చూసుకొని వేసుకోండి అండి. 1/2 కప్పు నేను ఉజ్జాయింపుగా చెప్పాను. చూసారు కదా, ఇది కాసేపు వేగాలి. కొద్దిగా ఉడుకుపెట్టినట్టుగా అయితే మీరు అప్పుడు దీంట్లోకి రైస్ కలుపుకోవచ్చు. ఫాస్ట్గానే అయిపోతుందండి రైస్. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. చాలా రకాల రైసెస్ నేను చెప్తున్నాను లంచ్ బాక్స్లోకి. మీకు క్విక్గా అయిపోవటానికి మీకు అండ్ సింపుల్గా చేసుకోగలగడానికి నేను చెప్పే రెసిపీస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ కమెంట్ చేసి
చెప్పండి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎవ్వరూ నాకు కమెంట్ చేయట్లేదు లైక్ బాగుంది బాగాలేదు అని కూడా. సో ఎవరికైనా నచ్చితే నచ్చింది అని ఒక లైక్ అయినా చేయండి అట్లీస్ట్. సో ఐ విల్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ ఇక్కడ నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు అది కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి. సో రైస్ నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని రైస్ అంతా ఆ టొమాటో మిశ్రమం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఉప్పు కూడా చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా కలిసేట్టుగా కలుపుకోండి రైస్ని. చూసారు కదండి, అయిపోయింది. ఎంతో సింపుల్గా చేసుకోగలిగే టొమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలకైనా బాక్స్లోకి పెట్టి పంపించేయచ్చు. ఏమీ లేవు కూరగాయలు అనుకున్నప్పుడు ఇలాంటి ఒక రెసిపీ చాలా ఈజీగా ఆప్ట్ చేసుకోవచ్చండి. సో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, like and share my videos to your friends and family. Thanks for watching, and please do support me. Please leave a comment behind. Thank you.